పౌడర్తో పెయింట్ కలర్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా. సో అది ఎలాగంటే ఒక ప్లేట్లో మనకి ఎంత కావాలో అంత టాల్కమ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫెవికాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో సో అంత వాటర్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బ్లూ కలర్ కోసం పెన్ ఇంక్ ఉంటుంది కదా, సో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, బ్లూ కలర్ పెయింట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపుని యాడ్ చేసుకున్నట్లయితే ఎల్లో కలర్ పెయింట్ అయితే రెడీ అయిపోతుంది. గ్రీన్ కలర్ కోసం ఎల్లో అండ్ అలాగే బ్లూ కలర్ని మిక్స్ చేసాం అనుకోండి, గ్రీన్ కలర్ పెయింట్ అయితే రెడీ అయిపోతుంది. రెడ్ కలర్ కోసం కొంచెం కుంకుమని యాడ్ చేసుకున్నాం అనుకోండి, రెడ్ కలర్ పెయింట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ ఏవైనా మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. సో చూసారా, పెయింట్ కలర్స్ అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కలర్స్తో రాసి చూపిస్తాను, చూడండి ఎంత మంచిగా వచ్చాయో కదా. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.